దైవవాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. 236వ పేజీ, 14వ అధ్యాయం, మొదటి వచనం. మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొర్రె పిల్ల సీయోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యమును ఎరుగుని వారునై ఉండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును లేదు. వీరు అనింద్యులు. ప్రార్థన చేద్దాం. మిగిలిన వచనాలు తర్వాత మనం ధ్యానం చేద్దాం. తల ఉంచినట్లయితే ప్రార్థన. కృపగల మా దేవా, మీ దివ్య నామానికి స్తుతులు, స్తోత్రములు. మహోన్నతమైన మీ నామమును స్తుతించి ఘనపరచి హెచ్చించడానికి అత్యల్పులమైన మాకిచ్చిన ఆధిక్యతకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దివ్యమైన మీ లేఖన భాగములను చదివి మీ మాట కొరకై మీ పాదపీఠము దగ్గర కనిపెట్టుకుని ఉన్నాం. ఇది మీ గద్దె, ఇది మీ నివాస స్థలం. మీ స్వరమును మాకు వినిపించండి. మీ స్వరూప దర్శనములో, మీ ముఖ కాంతిలో మా పాపములను, మా అపరాధములను మమ్మను మేము సరిచేసుకోవడానికి కృప చూపించండి. మీ వాక్య ప్రకాశాన్ని మా మీద కుమ్మరించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మరి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఇక్కడ మనం చూడగలం. ప్రవచనాత్మకమైన అధ్యాయాలలో మరొక అధ్యాయాన్ని మనం చదివాం. 14వ అధ్యాయం. 14వ అధ్యాయములో ఒక మాట, 7వ వచనం చదువుదాం రండి. 7వ వచనం. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు గడియ వచ్చెను. ఆయన తీర్పు గడియ వచ్చెను. పరలోకము నుండి ఒక స్వరం, ఒక దూత మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, తీర్పు గడియ వచ్చెను అనే మాట మనం చూస్తున్నాం. 15వ వచనం చదువుదామా? 15వ వచనం. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది,
7వ వచనములో తీర్పు గడియ వచ్చింది. 15వ వచనములో కోతకాలము వచ్చినది అనే మాట మనం చూస్తున్నాం. ఈ అధ్యాయం ఏం చెప్తుంది అంటే, యుగాంతమున జరగబోవు తీర్పు, ఆయన కోయబోవు కోత, ఆయన చేయబోయు తీర్పును గురించి ఈ అధ్యాయం ప్రకటిస్తూ ఉంది. ప్రియులారా, ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే యుగాంతం చిట్ట చివరి యుద్ధం అది సమీపించింది అని బోర ప్రకటిస్తూ ఉన్నారు. దూతల బోరల ద్వారా ప్రకటిస్తున్నారు, చెప్తున్నారు. ఏమనంటే కోతకాలం వచ్చింది, తీర్పు గడియ వచ్చింది అని చెప్తున్నారు. ఏమవ్వాలి? ఇల్లు చక్కబెట్టుకోవాలి. యుద్ధము రేపే అంటే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మన జీవితాలను మనం దిద్దుకోవాలి, సరిచేసుకోవాలి. లోపాలను దిద్దుకునే గడియ ఇదే, సమయం ఇదే. ప్రియ సోదరుడా, సమయము లేదు, ఆలస్యము లేదు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. చక్కబెట్టుకో, దిద్దుకో అని చెప్పడానికి దేవుడు ఈ అధ్యాయాన్ని రాయించాడు. దాటి వెళ్తున్నాను. క్లుప్తమైన ధ్యానం మనం చేద్దాం. ఒక్కొక్క వచనం దగ్గర ఆగి మనం ఆలోచన చేయలేం. అలా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 14వ అధ్యాయంలో మొదటి 5 వచనాలలో 1,44,000 మంది 1,44,000 మంది రక్షించబడిన యూదులను గురించి రాయబడింది. యేసుక్రీస్తుని అంగీకరించిన 1,44,000 మంది యూదులు. ఎలాంటి వారు వీరు అంటే, వీరు పవిత్రులు అని ఉంది. ఎలాంటి వారు వీరు అంటే, వీరు అబద్ధమాడని వారు అని ఉంది. ఎవరు వీరు అంటే, వీరు అనింద్యులు అని ఉంది. ఇట్స్ ఎ ఛాలెంజింగ్ టాస్క్. ఎందుకన్నా ఇలా అన్నామంటే, ఇది సవాలుతో కూడినది. ఈ 1,44,000 మందిని చూపించి దేవుడు అంటున్నాడు, వీళ్ళెవరో తెలుసా? వీరు పవిత్రులయ్యా. ఎవరు వీళ్ళు? ఈ 1,44,000 మంది అబద్ధమాడని వారు. ఎవరు ఈ 1,44,000 మంది? వీళ్ళు అనింద్యులు. వాట్ అబౌట్ యూ? శ్రమల గుండా ప్రయాణము చేశారు. కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, తినటానికి తిండి లేని దినాలు. వాడన్నాడు, కొనాలన్నా అమ్మాలన్నా నా ముద్ర కావాలన్నాడు. పై అధ్యాయములో ముద్ర లేకపోతే ఆహారము లేదు. క్రీస్తు విరోధిని అంగీకరించకపోతే శ్రమలు, చంపుతానన్నాడు. అగ్నికి అప్పగించాడు. దెబ్బలు, రాళ్ళ దెబ్బలు తిన్నారు. అయినా కానీ అపవిత్రులు కాలేదే. తన పవిత్రతను కాపాడుకున్నారే. ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలున్నా అబద్ధమాడలేదే. ఈ మహాశ్రమల గుండా ప్రయాణము చేస్తూ అనింద్యులుగా ఈ లోకంలో జీవించారే. వాట్ ఎ వండర్! ఇది ఎంత గొప్ప సంగతో చూడండి. ఎంత సులువుగా ఉన్న మనం అబద్ధం ఆడేస్తున్నాం. ఎన్ని నిందలు మన మీద పడుతున్నా ఎంతగా దులుపుకొని వెళ్ళిపోతున్నాం. లోక స్నేహము చేసి లోకములో ఉన్న వాటిని పునికి పుచ్చుకొని లోక పద్ధతుల ప్రకారం, లోక ఆచారాల ప్రకారం లోకములో ఉన్న పాపాన్నంతటిని మనలోనికి తెచ్చుకొని ఎంతగా పవిత్రులమైపోతున్నాం. కానీ 1,44,000 మంది పవిత్రులని, అబద్ధమాడని వారని, అనిందులని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియ సోదరుడా, నిన్ను గూర్చి దేవుడు ఈ మాట చెప్పగలడా? ఇదే మనకు సవాలుతో కూడిన ప్రశ్న. 1,44,000 మంది ప్రాణం పోయినా సరే పర్లేదు, ప్రభువు మాకు కావాలి. అమ్మా, ఎందుకు పాపం చేశామంటే పొట్టకూటి కోసం అన్నా. అయ్యా, ఎందుకు అబద్ధం ఆడామంటే పొట్టకూటి కోసం అంటున్నారు. జానెడు పొట్ట, దీనికోసం ఎన్ని ఆరాటాలు. అమ్మా వినండి, ఎందుకయ్యా ఎలా చేసామంటే ఏదన్నా కథ బిడ్డలకు మిగిల్చల్దామనయ్యా. అవునా?
పాపం చేసి సంపాదించి దాచిపెట్టి అప్పగించెళ్తావా? పిల్లరా, మనం వెళ్తుంటే మనతో పాటు మన రికార్డ్, ఏ రికార్డు? మనం జీవించామే ఆ రికార్డు మనతో కూడా వస్తుంది. నువ్వు ఒక్కడో ఒంటికి వెళ్తున్నావు అనుకోవద్దు. చనిపోయారు గత ఆదివారం, చూద్దాం రమ్మని తీసుకొని వెళ్ళారు. చుట్టూ 10 మంది చేరి మాట్లాడుకుంటారు. ఏమని? ఏముందండి, ఎంత సంపాదిస్తే ఏమి లాభం, అన్నీ ఇక్కడ చెప్పండి, వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటున్నారు. నిజమే, వదిలిపెట్టి వెళ్ళాల్సిన మాట వాస్తవమే, కానీ ఎంట తీసుకువెళ్ళేది కూడా ఉంది. అదేందయ్యా? ఎంట తీసుకువెళ్ళేది కూడా ఉంది. అన్నీ ఇక్కడే వదిలిపెట్టామని అనుకుంటున్నావు, వదిలిపెట్టలా. నీ వెంట వచ్చేది మరొకటి ఉంది. ఏంటది? రండి, 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఎంట వెళ్ళేదేంది చెప్పరే? నువ్వు ఇక్కడ ఎట్టా జీవించావో, ఎలా నడుచుకున్నావో, నీ క్రియలేంటో దేవుడు ఏం రాయిస్తున్నాడు? రికార్డు రాయిస్తున్నాడు. ఏ గడియలో ఏం చేసావో, ఎక్కడ ఏం మాట్లాడావో, ఎక్కడెలా నడుచుకున్నావో, ఎక్కడెలా ఉన్నావో దేవుడు రాయిస్తున్నాడు. నీ క్రియలు నీతో వస్తాయి. నువ్వు సంపాదించిన వెండి ఇక్కడే ఉండిద్ది, నువ్వు సంపాదించిన బంగారం ఇక్కడే ఉండిద్ది, నువ్వు సంపాదించిన భూమి ఇక్కడే ఉండిద్ది, నువ్వు కనిన బిడ్డలు ఇక్కడే ఉంటారు, నీ వారు బంధువులు అందరు ఇక్కడే ఉంటారు, నీ స్నేహితులంతా ఇక్కడే ఉంటారు, నీ కలిగిన శరీరం ఇక్కడే ఉంటుంది. కానీ నీ వెంట నీ క్రియలు వస్తున్నాయి. జాగ్రత్త లేదా? భయం లేదా? ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నావా? ఆలోచన చెయ్యి. అరే అన్నీ ఇక్కడే వదిలిపెట్టాలి. వీటి కోసమా నేను ప్రయాసపడింది? ఈ శరీరం కోసమా? ఈ బంధాల కోసమా? ఈ బంధుత్వాల కోసమా? ఈ స్నేహితుల కోసమా? ఈ లోకంలో ఉన్న వాటి కోసమా? అయ్యో, ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టాలి. నేను జీవించిన జీవితం, నా క్రియలు నా వెంట వస్తున్నాయి. నేను ఎలా నడుచుకున్నాను, ఎలా మాట్లాడాను, ఎలా ప్రవర్తించాను, నేనేమి చేశాను, దేవుడు లిఖిస్తున్నాడు. ఇది నాతో కూడా వస్తుంది. ఈ భయం కలిగి ఉంటే ఎంత జాగ్రత్తగా ఉంటామో చూడండి. ఆ సమాధిలో పెట్టిన తర్వాత ఆ పైన ఒక శిలా పలకం పెట్టి పైన రాస్తున్నారు, క్రీస్తునందు మృతులు ధన్యులు. కానీ కింద మరొక మాట రాయాలి. ఏమని? వారి క్రియలు వారి వెంట చెప్పరే? మనం అది మర్చిపోయాం, అందుకే ఇట్టా జీవిస్తున్నాం. ఆ పైది పట్టుకున్నాం, కిందది వదిలిపెట్టాం, అందుకే ఇలా ఉంది మన ప్రవర్తన. మన జీవితం భయం లేకుండా, దైవ భయం లేకుండా, క్రమం లేకుండా ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి కారణం ఏంటో తెలుసా? పై భాగాన్ని పట్టుకున్నాం, కింద దాన్ని వదిలివేశాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం ఒక వచనం అలా చదువుతాను. ఒక వచనానికి మరొక వచనం జతపక్షిలాగా దేవుడు రాయించాడు. 5వ అధ్యాయం 10వ వచనం చదువుదామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే వింటున్నారా? నేను సేవ బాగా చేశాను, సువార్త బాగా చెప్పాను, ఆత్మలను సంపాదించాను, సంఘముల పరిచర్య చేశాను, నిందలు అనుభవించాను, బాధలు అనుభవించాను, మాటలు అనుభవించాను,
ఒకళ్ళు అంటారు, నేనెందుకు పడాలన్న మాటలో, దేవుడు పడమని చెప్పాడు కాబట్టి పడు. ఒక బాధ్యత నీకు అప్పగించిన తర్వాత నిందలు ఉంటాయి, రాళ్ళ దెబ్బలు ఉంటాయి. లోకంలో సామెత ఉంది కదా, పళ్ళున్న చెట్టుకే చెప్పరే, మనకు తెలిసిన సామెతే, పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. అయితే పని చేసేవాడికి ఏముంటాయి? నిందలు ఉంటాయి, మాటలు ఉంటాయి. వాటిని చూసి ఎందుకు భయపడతావు? లుక్ ఎట్ ద గాడ్. మంచి వాటికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, చెడ్డవాటికి దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. నీ క్రియలు నీ వెంట వెళ్తున్నాయి, నీవు చేసిన మంచి పనిని దేవుడు రాయిస్తున్నాడు. చెప్పండి, చెడ్డ పనిని కూడా దేవుడు రాయిస్తున్నాడు. అయితే ఒక మాట ఇలా చెప్పనా, మన రికార్డు మనం ఎంట తీసుకొని వెళ్తున్నాం, ఆ రికార్డులో మంచి ఉంటుందా చెడు ఉంటుందా? చెప్పండి. నీకు తెలుసులే, నాకు తెలియదు. నీకు తెలుసు నువ్వేం చేసావు. ఎవరిని విమర్శించవలసిన అవసరం లేదు. నో నీడ్ టు జడ్జ్. నీవేంటో నీకు తెలుసు. నేను మళ్ళా చెప్తున్నా, నిజమే చెప్తున్నా. నేనేంటో నాకు తెలుసు, నువ్వేంటో నీకు తెలుసు. మనమేంటో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. యు ఆర్ ఆన్సరబుల్ టు ద గాడ్. మనము దేవునికి సమాధానం చెప్పాలి, మనుషులకు కాదు. గుర్తుపెట్టుకోండి, అందరు నన్ను మంచాళ్ళు అన్నంత మాత్రం నేను మంచాడిని అయిపోతానా? అందరూ చెడ్డాళ్ళు అన్నంత మాత్రం నేను చెడ్డవాడిని అయిపోతానా? కాదు 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 కాదు. నా రికార్డును బట్టి దేవుడు రేపు చెప్తాడు, ఏమని, నువ్వు మంచాడివో చెడ్డాడివో. పిల్లరా, మన క్రియలు మన వెంట వెళుతూ ఉన్నాయి. ఆ వచనం చదివి ముందుకు దాటి వెళ్దాం రండి. 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనవు సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. అన్నా, నేను ప్రభువుని అంగీకరించాను, విశ్వాసం పొందాను, ఆత్మ దేవుని చేత నింపబడ్డాను, నాలో ఉన్న ఆత్మదేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధుడనే. మరి నీ దేహంతో నువ్వు చేసిన పాపం, ఈ దేహాన్ని పాపానికి అప్పగించవే, నాలుకతో అబద్ధమాడవే, ఈ దేహంతో వ్యభిచారం చేసావే, ఈ దేహంతో జారత్వం చేసావే, ఈ దేహంతో ఎదుటి వారిని మోసం చేసావే, దానికి ఎవరు చెప్తారు లెక్క? దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందవలసిందే. నేను చెప్పట్లా, దేవుడే చెప్పాడు. ఇది నా మాట అయితే ఇంకా మీరేమి పట్టించుకోవలసిన అవసరం లేదు. పరలోకము నుండి ఒక స్వరము చెప్పుట విన్నాము అన్నాడు. ఇది పరలోక స్వరం, దేవుని స్వరం, ఇది దేవుని మాట, ఇది నా మాట కాదు. ప్రియులారా, దేవునికి భయపడదాం. మన క్రియలు మనతో కూడా వస్తున్నాయి, వాటిని గూర్చే ఆలోచన కలిగి ఉన్నాం, జాగ్రత్తగా నడుచుకుందాం. మనము క్రీస్తు న్యాయపీఠము ఎదుట చెప్పండి నిలువబడాలా లేదా? ఆరణ అగ్నిగుండం లేదులేన్నా, లేదులే. కానీ నీవు చేసిన దానికి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలా లేదా? లెక్క తప్పకుండా చెప్పాలి. రండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? 3వ వచనం. వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవడను ఆ కీర్తన నేర్చుకొనజాలరు. ఈ కీర్తన ఎవరు నేర్చుకున్నారంటే 144,000 మంది రక్షించబడిన యూతు. వీళ్ళు పాడే కీర్తన కొత్త కీర్తన.
ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా ఒక కొత్త కీర్తన పాడారు. అక్కడ పాడింది ఎవరంటే పెద్దలు, ఇక్కడ పాడింది ఎవరంటే యూదులు. పెద్దలు అనగా అన్యులలో నుండి రక్షించబడిన ఆ సంఘానికి రిప్రజెంటేటివ్స్. వాళ్ళు సార్వత్రిక సంఘానికి ప్రతినిధులుగా వారు నేర్చుకొని పాడిన కొత్త కీర్తన. ఇక్కడ చెప్పబడిన ఈ కీర్తన యూదులు, రక్షించబడిన యూదులు నేర్చుకొనిన కొత్త కీర్తన. పిల్లరా, నూతన కీర్తన. రక్షించబడిన 144,000 మంది తప్ప మరి ఎవరూ నేర్చుకోలేరు. వారికి మాత్రమే ప్రత్యేకం. రక్షించబడిన మనమే ప్రభువుని ఆరాధించగలం. ఆనాడు రక్షించబడిన యూదులు ఒక కొత్త కీర్తనతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఆయనను స్తుతిస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు స్తుతులు ఆరాధనలో అందించబడుతున్న దేవుని తలాంపులు. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడి. ఆరాధనలో చెప్పే వర్తమానం ప్రభువుని జ్ఞాపకానికి తెచ్చేది. ఆయన మన పట్ల చేసిన మహోపకారమును జ్ఞాపకానికి తెచ్చేది. అవి ఎంత ప్రాముఖ్యమైనవో మీరు గుర్తించండి. మన మనసులో ఒక భావం ఉంటుంది, ఏమనంటే పాటలు అయ్యాక, చెప్పండి నిజమేనా కాదా? పాటలు అయ్యాక వెళ్ళొచ్చులే అని మన మనసులో ఒక ఆలోచన. దానివల్ల ఏమవుతుందో తెలుసా? డిలే, లేట్ అయిపోయానన్నా. ఎందుకు లేట్ అయిపోయావంటే నీ మనసులో ఒక భావం ఉంది. మనకు తెలుసు కదా, ట్రైన్ 8 గంటలకి అంటే 7:30కి అక్కడ ఉంటాం. అమ్మ మళ్ళీ లైన్లో టికెట్ తీసుకోవాలి. మరి అప్పుడు లేట్ అవ్వం, కానీ మందిరానికి మాత్రం లేట్ అవుతాం. ఎందుకు లేట్ అవుతామో తెలుసా? ఏం కాదు, 7:30కి వెళ్ళినా ఏం కాదు, పాటలే పాడతారు. ఇంకో గంట దాకా పాటలు పాడతాం. మనకి ఎన్ని లెక్క. మనాళ్ళు లైవ్ ఇవ్వడం కూడా ఒక ప్రమాదం అయింది. లైవ్ చూసుకొని వస్తాం అన్నమాట. పాటలు అయిపోయినాయా అటైతే వెళ్ళాలి. ఆ లైవ్ లేకపోతే అమ్మో అయిపోయినాయేమో పాటలు అన్న ఆలోచనలో ఇంకొంచెం తొందరగా వస్తాం. ఈ లైవ్ వచ్చిన తర్వాత వెళ్ళాల్సిన అవసరం లేదనే భావం ఎక్కువైపోయింది. పిల్లరా, ఆరాధనలో ఒక భాగం ఇవన్నీ కూడా. ద కంప్లీట్ పిక్చర్. ఆరాధనలో మనం పాడే పాటలు, తర్వాత అందించే దేవుని తలాంపులు, ఆ తర్వాత జరుగుతున్న స్తుతులు, ఆ తర్వాత ఇస్తున్న క్రీస్తు శరీర రక్తములకు సాదృశ్యమైన పాత్ర, ఇవన్నీ కూడా ఆరాధనలో భాగమే. ఆ రొట్టె రసం తీసుకుంటే చాలు కాదు, స్తుతులు చెల్లిస్తే మాత్రమే కాదు. ఇలా ఈ సంగతులను మనం గుర్తించి ఆరాధనలో దేవునికి ప్రాధాన్యతనిద్దాం. దాటి వెళ్దాం రండి. 6వ వచనాన్ని చదువుదాం. 6వ వచనం. అప్పుడు మరి ఒక దూత అతడు భూనివాసులకు మరొక దూతను చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజలకు ప్రకటించునట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అదే చిట్ట చివరి గడియ. సువార్త ముగియబోతుంది. వాళ్ళు ఏం ప్రకటించరులేండి, వాళ్ళ చేతిలో ఉందంతే. మనం ఎరిగిన సువార్త. ఈ సువార్తకు ఒక పేరు నిత్య సువార్త. పూర్వకాలంలో మన పెద్దలు ప్రకటించారు, యేసు క్రీస్తుని అంగీకరిస్తే రక్షణ, ఆయన రక్తము ద్వారా పాప క్షమాపణ, ఆయన మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు, ఆయన యందు విశ్వాసం ఉంచండి రక్షించబడతారు అని వేల సంవత్సరాల నుండి ప్రకటిస్తున్నారు. ఇక ముందు కూడా అదే ప్రకటన, యుగాంతము వరకు, చిట్ట చివరి వరకు ఇదే ప్రకటన. అందుకనే ఇది నిత్య సువార్త. రక్షణ సువార్త, నిత్య సువార్త అని దేవుడు రాయించాడు. నిత్యము ఇదే వర్తమానం. ఇంకో 100 సంవత్సరాలకైనా దేవుడు వచ్చే వరకు సువార్త ఇదే. యేసు క్రీస్తు ద్వారా రక్షణ. ప్రియ స్నేహితుడా, మరొక మార్గము లేదు, మరొక దారి లేదు. ప్రభుని నమ్మండి.
తీర్పు గడియ అతి సమీపంగా ఉంది. ప్రభు రాబోతున్నాడు, తీర్పు తీరుస్తాడు. ప్రభుని నమ్మండి, ప్రభుని నమ్మండి. ప్రభుని నమ్మని వారికి నిత్య అగ్నిగుండం, ఆరని అగ్నిగుండం. ప్రియులారా, ప్రభును నమ్మిన వారికి నిత్య జీవం. చదువుదామా 13వ వచనం ఏమని ఉంది? 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా అక్కడ ఇప్పటి నుండి అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయము. పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. నిత్య విశ్రాంతి. ప్రభును నమ్మిన వారికి నిత్య విశ్రాంతి, నమ్మని వారికి వేదనకరమైన స్థలం అది. అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన వేడి. కొంచెం ఎండలు ఎక్కువైపోతే అన్న ఎంత సెగందోనన్నా, ఎంత వేడుందో అంటున్నావే. నిజమే, ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి, బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. నిజమే, బాగానే ఉంది. కానీ ప్రభుని నమ్మకపోతే ఆరని అగ్నిగుండం, ఆ మండుతున్న వేడిలో నువ్వు పడిపోతే నీ గతేమవుతుందో ఆలోచన చేయి. ప్రభును నమ్మిన వారు నిత్య విశ్రాంతికి, నమ్మని వారు వేదనకు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఉదయకాల మందిరంలో కూర్చున్న నీ గతేమవుతుంది? ప్రభును నమ్మితే నిత్య విశ్రాంతి. అమ్మా, ప్రభును నమ్మిన మనకు మరణం అంటే ఎంత ఆనందమో. వణికిపోబాకండి, భయపడిపోవాకండి. అమ్మా నువ్వు చనిపోతావంటే అయ్యో అనకండి, కళ్ళంటే నీళ్లు పెట్టుకోబాకండి. దేవుడు అన్నాడు, ఈ ప్రయాసను మాని అన్నాడు. భూమి మీద బ్రతకడం ప్రయాస కాదా? ధనం ఉన్నా లేకపోయినా ప్రయాసే, అందం ఉన్నా లేకపోయినా, బంధువులున్నా లేకపోయినా, ఆస్తులున్నా లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, ఈ లోకంలో బ్రతకడం ప్రయాసే. డబ్బున్న వాళ్ళకి రోగాలు లేవా? డబ్బున్న వాళ్ళకి శ్రమలు లేవా? ఇలారా ఈ లోకంలో బ్రతకడం అంటే ప్రయాసే. ప్రభు పిలుచుకుంటే చాలా సంతోషం. అయ్యా నేను చచ్చిపోతానని అనబాకండి, చచ్చిపోవడానికి ప్రయత్నం కూడా చేయబాకండి. కానీ ప్రభు పిలిపిస్తే దేవానికి స్తోత్రం అని చెప్పండి. మరణానికి భయపడవలసిన అవసరము లేదు. వారు ధన్యులు. అందుకే ప్రభు నమ్మిన పిల్లలకు మరణం ఆనందకరమైనది, అది మహదానందమైనది. కాబట్టి ప్రభువు నెరిగిన వారమై సంతోషంతో ఈ లోకయాత్రలో మనం ముందుకి సాగుదాం. అమ్మా, అనారోగ్య బలహీనతలు కలిగినప్పుడు, ఆర్థిక బాధలు కలిగినప్పుడు, ఈ లోకంలో ప్రయాస, శ్రమ, ఇబ్బంది కలిగినప్పుడు ప్రభుని నిందించటమాని ప్రభువు మీద ఆధారపడు. ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నిన్ను తప్పిస్తాడు, ఆయన నిన్ను నిత్య విశ్రాంతికి తీసుకుని వెళ్తాడు. ఒకవేళ నువ్వు మరణం అవ్వాలి అని దైవ చిత్తం అయితే ఆయన నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళ్తాడు. వారు తమ ప్రయాసను మాని నిత్య విశ్రాంతికి వెళ్ళిపోయారు. ఒక వచనం చదువుదామా? ప్రకటన గ్రంథం 24వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణం ఇక ఉండదు. దుఃఖమైన ఏడ్పైన వేదనైన ఇక ఉండదు. అబ్బా, ఎంత మంచి స్థలమో చూడండి. మరణం అవడం బాధ, సంతోషమా? మీరు చెప్పండి. ఇప్పుడు మరణం బాధ, సంతోషమా? సంతోషమే. ఏడ్పు ఉండదు, దుఃఖం ఉండదు, ఏ వేదన ఉండదు అక్కడ. అబ్బా, ఎంత మంచి స్థలం! ఆ స్థలానికి వెళ్ళడం ఎంత ఆనందం! 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయములో కూడా ఆ మాటలను దేవుడు రాయించాడు. చదువుదామా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం
16వ వచనం. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనా ఏ వడగాలి అయినా వారికి తగలదు. అబ్బా, మంచి ఏసీ రూమ్ లాగా ఉంటుంది. చల్లగా, వడగాలి ఉండదు, ఎండ ఉండదు, సూర్యుడు ఉండడు, ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఎంత దాహం వేస్తుందో, ఎన్ని నీళ్లు తాగినా దాహం అవుతుందన్న ఈ ఎండాకాలం. నిజమేనా? అయితే పరలోకములో దాహము లేదు, ఆకలి లేదు, ఎండ లేదు, వడగాలి లేదు. ఎంత ఆనందం! వేదన లేదు, బాధ లేదు, దుఃఖము లేదు, ఏడ్పు లేదు. ఎంత మంచి స్థలం అండి! ఇలాంటి స్థలానికి వెళ్ళడానికి ఎందుకు బాధ, ఎందుకు చింత? బ్రతికినంత కాలం ఇంట్లో వాళ్ళంతా ఎదురు చూస్తారు, ఏం తెస్తాడని. ఏదో ఒకటి వారి కోసం మనం ప్రయాసపడాలి. బిడ్డల కోసం, బంధువుల కోసం, లోకంలో బ్రతకడం కోసం ఎంత ప్రయాస, ఎంత శ్రమ. ఇల్లారా, దేవుడు అంటున్నాడు, ఈ ప్రయాసను మాడి నిత్య విశ్రాంతికి వెళ్ళిపోతున్నాం. ఎంత ఆనందమో చూడండి. అమ్మా, ప్రభుని నమ్మండి. నిత్య జీవం దేవుడిస్తాడు. దాటి వెళ్తున్నాను, మన సమయం లేదు గనక మనం ముగించుకుందాం. రండి, 11వ వచనం చదువుదామా? 14వ అధ్యాయం, క్షమించండి ఒక్క నిమిషం. 14వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 14వ బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని. 14వ అధ్యాయం 14వ వచనం. మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనపడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలిను ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పాను. వీళ్ళారా, వినండి, ప్రభువు యొక్క దర్శనాన్ని మనం చూస్తున్నాం. ఆయన మనుష్య కుమారుని పోలిన వానిగా, ఆయన సువర్ణ కిరీటము ధరించిన వానిగా ఆయన మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆయన చేతిలో వాడి అయిన కొడవలి ఉంది. కొడవలి దేనికి వాడతారు అంటే పైరు కోయడానికి. వ్యవసాయం చేసేవారికి తెలుసు ప్రియులారా, కోతకాలం వచ్చింది అంటే ఆ గ్రామాలలో ప్రతి ఇంటికి ఒక కొడవలి ఇస్తారు. ఏంటి కొడవలి అంటే, రేపటి నుండి కోతలు ప్రారంభం. ఏం కోయాలయ్యా? పైరు కోయాలి. పైరు పండింది, బాగా పసుపు రంగులో వర్ణం తేలి ఉన్నది, ఇక కోయడానికి సమయం వచ్చింది, రండి కోతకాలం వచ్చిందని పొద్దున్నే కేక వినపడుతుంది. జనాలంతా వెళ్ళి ఆ పైరును కోసి గుట్టలుగా కూర్చి, ఆ తర్వాత వాటిని దంచి ఒడ్డును వేరు చేస్తారు. తాలు ఒడ్డు వేరు చేయబడతాయి. తీర్పు గడియ, ప్రియులారా వినండి, చిట్ట చివరి యుద్ధం, హార్మగెద్దోను యుద్ధం జరగబోతుంది. కోతకాలం వచ్చింది. కొడవల పట్టిన ప్రభు దిగి వస్తున్నాడు. వాయిదా వేయొద్దు, ప్రభుని నమ్మండి. కోతకాలం వచ్చింది. చిట్ట చివరి యుద్ధం అతి సమీపంగా ఉంది. ప్రపంచ పరిస్థితులు చూస్తున్నప్పుడు అర్థమవుతుందా? రోమన్ క్యాథలిక్లో ఆ పైనున్న ఆ పోప్ అమెరికా అధ్యక్షుడికి ఎదురు తిరిగాడట. వార్తల్లో వచ్చింది, మీరు చదివారో లేదో. అమెరికా అధ్యక్షునికి ఈ పోపుకి మధ్య గొడవ ప్రారంభమయ్యింది. ఈయన యొక్క ఆధిపత్యం, ప్రాబల్యం పెరిగే దినాలు అతి సమీపంలో ఉన్నాయి. నా సమయం లేదు, నేను ముగిస్తాను. కానీ అలా మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. సర్వలోకానికి ఒక మతాన్ని తెస్తాడు చిట్ట చివరిలో.
తానే దేవుడిని అని క్రీస్తు విరోధి వేషము ధరిస్తాడు. అనేక మందిని మోసం చేస్తాడు. అనేక మంది వానికి నమస్కారం చేసి వాని వలలో చిక్కుకుంటారు. అదే మహా బబులోన్. బబులోన్ అనే వేశ్య. ఆ వేశ్యతో సాంగత్యము చేసి అనేక మంది చెడిపోతారు. స్త్రీ సాంగత్యము లేని వారు పవిత్రులు అని 14వ అధ్యాయములో ఉంది. చాలామంది ఏం చెప్తున్నారో తెలుసా? వివాహం కాని వారు పవిత్రులండి, వివాహం అయిన వారు అపవిత్రులండి అని తప్పుడు బోధ చెప్తున్నారు. వివాహాన్ని నిషేధించుట దయ్యముల బోధ అని తిమోతి పత్రికలో ఉంది. హెబ్రీ పత్రికలో వివాహం పరిశుద్ధమైనది, ఘనమైనది అని దేవుడు రాయించాడు. ఆది కాండం మొట్టమొదటి వివాహం దేవుడే తనకు తానుగా చేశాడు. ఆదాము కోరకుండా, ఎవరు అడగకుండా దేవుడే మొట్టమొదటి వివాహం చేశాడు. ఆ వివాహం ఎవరి మనసులో నుండి వచ్చిందంటే దేవుని మనసులో నుండి కలిగింది. దేవుని మనసులో నుండి కలిగేది పవిత్రమా అపవిత్రమా? పవిత్రమే. వివాహం పరిశుద్ధమైనది, ఘనమైనది అని దేవుడు చెప్పాడు అంటే అది అపవిత్రమా? కాదు కదా. స్త్రీ సాంగత్యము చేసిన వారు అపవిత్రులు అని చెప్పుట అబద్ధం ప్రియులారా. మరి ఏ స్త్రీ సాంగత్యం? మహాబబులోనను వేశ్య యొక్క సాంగత్యం. ఏంటి వేశ్య? స్త్రీ కాదు, అలంకార రూపంగా చెప్పబడింది. యాకోబు పత్రిక 4:4లో చెప్పబడినట్టు వ్యభిచారునులరా అని దేవుడు పిలిచాడు. లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా అన్నాడు. అంటే అక్కడ వ్యభిచారి ఎవరో? లోక స్నేహం చేసిన వారు, స్త్రీ కాదు. ఇక్కడ కూడా స్త్రీ సాంగత్యం అంటే అన్య మతం, ఆ క్రీస్తు విరోధి స్థాపించిన మతం. ఆ మతాన్ని అనుసరించేవారు ఆ వేశ్యతో సాంగత్యము చేసిన వారు. ఈ 144,000 మంది అన్య మతాన్ని స్వీకరించకుండా, వారికి నమస్కరించకుండా తమను తాము కాపాడుకున్న పవిత్రులు. అందుకనే వీరిని గూర్చి దేవుడు అన్నాడు, వీరు పవిత్రులు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారు అన్నాడు. ఇది వివాహానికి సంబంధించింది కాదు ప్రియులారా. లేఖనాలలో కంటెక్స్ట్ ముఖ్యం, టెక్స్ట్ ఒక్కటే కాదు. టెక్స్ట్ పట్టుకుంటే కాంటెక్స్ట్ వదిలేస్తే అర్థాలు మారిపోతాయి. జాగ్రత్త. దాన్ని దీన్ని కలపవద్దు ప్రియులారా. ఇక్కడ ఎవరిని గురించి చెప్పబడిందంటే ఆనాడు స్థాపించబడు బబులోను మహా సామ్రాజ్యములో స్థాపించబడిన మత సాంప్రదాయాలను గురించి చెప్పబడింది. రండి 14వ అధ్యాయం 8వ వచనం చదువుదాం, మనం ముగించుకుందాం. 8వ వచనం చూడండి. వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి ఆ మహోపద్రేకముతో కూడిన తమ వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను. 17వ అధ్యాయములో అన్నాడు బబులోను మహావేశ్య అని రాయబడింది. ఎక్కడ స్థాపించబడిన ఈ మద్యము, మహోపద్రేకమైన మద్యము, అది అనేక మందికి తాగించిందట. ఈ మతంలో అనేక మంది పడిపోయారు. చిట్ట చివరి దినాలలో స్థాపించబడిన మతం, ఆ మతంలో పడిపోయి, దాని సాంగత్యంలో పడిపోయి తమ యొక్క పవిత్రతను పోగొట్టుకున్న వారిని గురించి చెప్పబడిన మాటలు. లేఖనాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ చిట్ట చివరి గడియలో దేవుడు ఏం చేస్తున్నాడంటే వీళ్లకు తీర్పు తీర్చబోతున్నాడు. 14వ వచనము 15వ వచనములో పైరును కోశారు. 17వ వచనం చదువుదామా? 17వ వచనం. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠములో నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవల గలవానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలో పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను. ఇది ద్రాక్ష గెడల కోత. పైన పైరు అన్నాడు, కింద ద్రాక్ష గెలలు అన్నాడు.
పైన చెప్పబడిన పైరు అన్య జనాంగానికి కలగబోవు తీర్పు. ద్రాక్ష పండ్ల గెలల యొక్క కోత యూదులకు జరగబోవు తీర్పు. అమ్మా జాగ్రత్తగా వినండి. పైరు అన్యులకు, ద్రాక్ష గెలలు యూదులకు. అన్యులకు తీర్పు, నమ్మని యూదులకు తీర్పు. ఎవరిని దేవుడు వదిలిపెట్టడు, ఎవరు విడిచిపెట్టబడరు. సర్వ లోకానికి దేవుడు తీర్పు తీరుస్తాడు. అదే చిట్ట చివరి తీర్పు. ఒకటే తీర్పు ప్రియులారా, ఆయన మహోపద్రేకముతో దిగి వస్తాడు, ఉగ్రతతో దిగి వస్తాడు. తన ఉగ్రత పాత్రను భూమి మీద కుమ్మరిస్తాడు. నమ్మని ప్రతి ఒక్కరిని బంధించి కటిక చీకటికి అప్పగిస్తాడు. చిట్ట చివరిలో ఆరని అగ్నిగుండానికి అప్పగిస్తాడు. ఇదే తీర్పు. ఈ తీర్పు నీకు కావాలా? ఇప్పుడు ప్రభువునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. వాడు తీర్పులో నుండి దాటి ఉన్నాడు. ప్రభువుని అంగీకరిస్తే తీర్పు లేదు, ప్రభువుని అంగీకరించకపోతే తీర్పు ఉంది. ఆ యుద్ధము గుండా వెళ్తావు. అదే చిట్ట చివరి యుద్ధం, హర్మగెద్దోను యుద్ధం. దేవుడు దిగి వస్తాడు, తానే సియోను కొండ మీద నుంచి యుద్ధము చేస్తాడు. సర్వ లోకాన్ని ఓడించి కటిక చీకటికి, గాఢాంధకారానికి, శిక్షకు అప్పగిస్తాడు. ప్రియ స్నేహితుడా, ప్రభును నమ్మావా? ఆయన బిడ్డగా చేయబడ్డావా? తీర్పును తప్పించుకున్నావా? కోత పైరుకు వచ్చింది, కోయడానికి సిద్ధమయ్యింది. యుద్ధాలు చూస్తున్నావు, భూకంపాలు చూస్తున్నావు, కరువులు చూస్తున్నావు, ప్రపంచం యొక్క పోకడ చూస్తున్నావు. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉందని అర్థం చేసుకో. ప్రభుని నమ్ము, వాయిదా వేయకు. ప్రభు బిడ్డగా చేయబడు, తీర్పును తప్పించుకో. ప్రభువుని అంగీకరించిన వారికి నిత్య విశ్రాంతి, నమ్మని వారికి ఆరని అగ్నిగుండం. ప్రభును నమ్మిన మనం మన క్రియలు మన వెంట వస్తున్నాయని జాగ్రత్త కలిగి లోకంలో జీవిద్దాం. ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించకుండా క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనం నిలువబడాలి అన్న సంగతిని గుర్తించి మన క్రియలను బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడని ఎరిగి ఈ లోకంలో మనం జాగ్రత్త కలిగి జీవిద్దాం. తల వంచినట్లయితే ప్రార్థన. కృపగల మా ప్రభువా, మీ దివ్యనామానికి స్తుతులు, స్తోత్రములు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయములో తీర్పు గడియ వచ్చెను, కోతకాలము వచ్చెను అన్న మీ పిలుపు మాకు వినిపించారు. మీరు అక్కడ చాలా సమీపంగా ఉంది, యుగాంతం అతి సమీపంగా ఉంది. మా ప్రభువా, ఇంకా ఎవరు మిమ్మల్ని అంగీకరించలేదో వారితో మీరు మాట్లాడండి. రేపు అన్నది మాది కాదు నాయనా, జీవముండగానే మిమ్మల్ని అంగీకరించుట మేలని గుర్తించుటకు కృప చూపించు. లోకరక్షకుడవని, నిజదేవుడవని, సత్యదేవుడవని, సర్వలోక పాపము కొరకై ప్రాణము పెట్టి తిరిగి లేచిన పునరుద్ధానుడవని గుర్తించుటకు కృప చూపించండి. మీ నామాన్ని మిమ్మును అంగీకరించి నిత్య జీవానికి, నిత్య విశ్రాంతికి చేర్చబడినట్లుగా వారిలో మీ యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించండి. మేము నమ్మిన మేము మా క్రియలు మా వెంట వచ్చునని ఎరిగిన వారమై మీ కొరకై అనిందులముగా, పవిత్రులముగా, అబద్ధమాడని వారముగా ఈ లోకంలో జీవించుటకు కృప చూపించండి. లోక స్నేహము చేయక మమ్మను మేము పవిత్రపరుచుకున్న వారమై యోగ్యమైన రీతిలో ఈ లోకంలో జీవించుటకు సహాయాన్ని దయచేయండి. విన్న మాటలు మా హృదయంలో నీరు కళ్ళి ఫలింపచేయండి. మీరు ఆకడ కొరకై మేమందరం ఎదురు చూచున్నట్లుగా మీలో మా కార్యాన్ని జరిగించమని మమ్మల్నందరినీ మీ దగ్గర స్థలాలకు అప్పచెప్పుకుంటుండగా ప్రతి అవసరాన్ని, అక్కరను తీర్చి మీ నామానికి మహిమ కలిగించుకున్నామని సర్వోన్నతుడు, లోకరక్షకుడు, రాజాది రాజు, ప్రభులకు ప్రభువు, మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.